వరంగల్ జిల్లాలో వృద్ధురాలు స్వరూప హత్య కేసును ఛేదించారు పోలీసులు. బంగారం, డబ్బు కోసమే స్వరూపను మేనలుడే హత్య చేశాడని పోలీసుల విచారణలో తేలింది. గీసుకొండ మండలం స్తంభంపల్లి గ్రామంలో ఈ నెల 7న స్వరూప అనే వృద్ధురాలి హత్యకు గురైంది. వరంగల్ రాజీవ్ కాలనీ వాసి రేకులపల్లి ప్రణయ్ అప్పులు చేసి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. స్తంభంపల్లిలో ఒంటరిగా ఉంటున్న మేనత్త స్వరూప ఇంటికి వెళ్లి రాత్రి నిద్రలో ఉన్న ఆమెను డంబల్తో కొట్టి హత్య చేశాడు. టెక్నాలజీతో హత్య కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 18 లక్షల బంగారం, వెండి ఆభరణాలు, 10,000 నగదు, బైక్, సెల్ ఫోన్ సీజ్ చేశారు. స్తంభంపల్లి విలేజ్ గీసుగొండ మండల్లో ఒక మర్డర్, ఒక లేడీ అరౌండ్ 70 years ఏజ్ ఉంది. ఈ కేసులో సమ్ అన్నోన్ అఫెండర్స్ ఆమెకి ఇంటికి వచ్చి ఆమెను చంపాడు. సో ఈ కేసులో దెన్ మన పోలీస్ తరఫు నుంచి తొందరగా యాక్చువల్లీ టీమ్ ఫామ్ అయింది. 3 teams, ఒక టాస్క్ ఫోర్స్ కింద అండ్ 2 మన పోలీస్ స్టేషన్ కింద టీమ్ ఫామ్ అయింది. ఈరోజు మార్నింగ్లో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక పర్సన్కి పట్టుకోవడం జరిగింది. ఈ పర్సన్ మెయిన్ అక్యూజ్ ఉన్నారు. ఇతని పేరు వచ్చేసి రకులపల్లి ప్రణయ్. ఇతను నెఫ్యూ ఉన్నారు, ఈ డిజీజ్ లేడీకి ఓన్ నెఫ్యూ. సో ఇతను చంపాడు లేడీకి, స్మాదరింగ్ చేసి దెన్ డంబల్ నుంచి చంపాడు. ఇతను అదర్ కేసెస్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఈ ఒక మర్డర్ అండ్ దెన్ అదర్ 4 cases కూడా ఉన్నాయి. ఆ 4 cases, అన్ని 4 cases 1 house breaking and 3 chain snatching cases ఉంది. సో ఈ కేసులో ఈ పర్సన్కి పట్టుకోవడం జరిగింది ఈరోజు. అండ్ టోటల్ వర్త్ ఈ అక్యూజ్డ్ ఇంటి నుంచి గోల్డ్ 170 grams, సిల్వర్ 34 grams అండ్ 10,000 క్యాష్ రికవర్ అయింది. ఇది ఇంటాక్ట్ ప్రాపర్టీ, మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ ఉంది. అండ్ డిసీజ్ పర్సన్కి కూడా